ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా షెడ్యూల్ పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ప్రకటించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఆయన సమావేశమయ్యారు. ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకొని జనవరి 12వ తేదీ వరకు దరఖాస్తుల విచారణ గడువు పొడిగించిందని కలెక్టర్ చెప్పారు. ఓటర్ల జాబితా ప్రచురణకు తుది విచారణ గడువు జనవరి 17వ తేదీతో ముగుస్తుందన్నారు. కొన్ని జిల్లాల్లో అధికంగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నందున జనవరి 5వ తేదీన ముద్రించాల్సిన ఓటర్ల తుది జాబితా గడువును ఎన్నికల కమిషన్ పొడిగించిందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జనవరి 22వ తేదీన ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల తుది జాబితాను ముద్రించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 9వ తేదీ నాటికి బాపట్ల జిల్లాలో 1,82,707 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు 1,53,968 దరఖాస్తులు పరిష్కరించగా 457 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, 28,282 దరఖాస్తులు తిరస్కరించినట్లు వివరించారు. కేవలం 0.25% మన జిల్లాల్లో పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయన్నారు. ఎక్స్టెన్షన్ వచ్చింది ఏంటంటే డిస్పోజల్కి టైం ఇచ్చాం. డిస్పోజల్ 26 దాకా ఉంది. ఇప్పటికి 9 దాకా వచ్చిన అప్లికేషన్స్ అన్ని 26వ తారీఖు దాకా ఇచ్చాం. మాత్రం 26వ తారీఖు ఉన్నది 12వ తారీఖు దాకా ఇచ్చాం. టైం పెంచారు. టైము 12-1 దాకా ఇచ్చారు. దాని తర్వాత 17 దాకా వెరిఫికేషను చెకింగ్ అంతా ఉంటుంది. ఫైనల్ పబ్లికేషను 22వ తారీఖు పెట్టారు. మనం జనవరి 5th చేయాలి. జనవరి 5th చేయాల్సింది ఇప్పుడు 22వ తారీఖు చేస్తాం. ఏంటి ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ పెట్రోల్. ఆ రోజు మీకు అందరికీ రోల్స్ ఇస్తాం. ప్రింటెడ్ రోల్స్ అందరికీ కూడా మీకు అందరికీ ఇచ్చి అట్లా అడ్మిట్ తీసుకుంటాం. ఓన్లీ థింగ్ దీంట్లో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే డిస్పోజల్ ఆఫ్ క్లైమ్స్ నుంచే రివైజ్డ్ షెడ్యూల్ వచ్చింది. నాట్ ఫర్ అప్లికేషన్ రిసీవల్ బట్ సమ్మరీ రివిజన్. సమ్మరీ రివిజన్లో ఎప్పటిదాకా అప్లికేషన్ తీసుకున్నాం మనం 9th దాకా తీసుకున్నాం. ఆ పరకు వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ ఫైనల్ పబ్లికేషన్లో మనం డిస్పోజ్ చేసి 22nd నాటికి ఫైనల్ పబ్లికేషన్ చేస్తాం. కంటిన్యూస్ అప్డేషన్ ఉంది కదా, ఆఫ్టర్ 22nd నుంచి మళ్ళీ కంటిన్యూస్ అప్డేషన్ ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చినవన్నీ కంటిన్యూస్ అప్డేషన్లో చేస్తాం. 22nd దాకా టైం ఉంది కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సపోజ్ 9వ తారీఖు ఒక ఫామ్ 6 వచ్చింది అనుకోండి. మ్యాక్సిమం ఒక 7 days నోటీస్ పీరియడ్, 10 days అనుకోండి మనం యావరేజ్గా. 19th లోపు చేసేయచ్చు. అవన్నీ చేసేసారు. ఫామ్ 6 ఇప్పుడు చూస్తే పెండెంట్స్ ఓన్లీ 10 ఉన్నాయి. సిటీస్ ఓన్లీ 10 మాత్రమే ఉన్నాయి. అది ఈరోజు రేపు కూడా స్టాట్యుటరీ పీరియడ్లో ఉంటాయి. స్టాట్యుటరీ పీరియడ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫామ్ 7 మీరు ఇచ్చారనుకోండి, దానికి 15 days నోటీస్. ఫాలోడ్ బై మళ్ళీ ఫామ్ 7 13 నోటీస్ ఒక 7 రోజులు, మినిమం మనకి 22 రోజులు పడుతుంది.